నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ అసమర్థ విధానం వల్లే కృష్ణా డెల్టాకు అన్యాయం జరిగిందన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జలయజ్ఞంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త, మధురానగర్లో ఘాతుకం, కుటుంబ కలహాలే కారణమన్న ఏసీపీ సత్యనారాయణ. రేపే శ్రావణ పౌర్ణమి, ఊపందుకున్న రాఖీ విక్రయాలు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం పంపిణీ చేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పేదలకు నామమాత్రం ధరకే రక్తం అందిస్తున్నామన్న డాక్టర్ మదన్ మోహన్. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే కృష్ణా డెల్టాకు నీరందని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. జలయజ్ఞంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో నీటి యాజమాన్యం ఎంతో సమర్థవంతంగా జరిగిందని ఆయన వివరించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో గన్నవరం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, ముందు చూపు లోపించడం వల్లనే కృష్ణా డెల్టా రైతులకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. టీడీపీ హయాంలో నీటి యాజమాన్యాన్ని సమర్థంగా అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. డెల్టా రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జలయజ్ఞం పేరిట వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని బాబు పునరుద్ఘాటించారు. జలయజ్ఞంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ఈరోజు బ్రిజేష్ కుమార్ ఏదైతే అవార్డు ఇచ్చారో ఆ ట్రిబ్యునల్ మేము చెప్పాం, తప్పు చేస్తున్నారు, మీరు ఆర్గ్యూ చేయడం లేదు, పనికిరాని అడ్వకేట్స్ని పెట్టి అక్కడ కూడా దోచుకోవడానికి కడాన వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టలేకుండా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ యొక్క కృష్ణా డెల్టాని ఎడారిగా చేశారు. రాష్ట్రం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ వల్ల రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయాం. కాగా పలువురు టీడీపీ నాయకులు గన్నవరంలో చంద్రబాబును కలుసుకొని సాదరంగా స్వాగతం పలికారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి తన భార్యను రోకలి బండతో మోదీ హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఘటన మధురానగర్లో జరిగింది. ఈ హత్యపై దర్యాప్తు చేస్తామని ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. మధురానగర్కు చెందిన రత్నారావు సమోసాలు విక్రయిస్తూ జీవిస్తుంటాడు. అతనికి మరో యువతితో వివాహమైంది. అదే ప్రాంతానికి చెందిన రాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రాణి ప్రవర్తన నచ్చక ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. వీరిద్దరూ ఒక ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో రాణి మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించడాన్ని ఓర్వలేక రత్నారావు ఈ తెల్లవారుజామున రాణిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. తొలుత రోకలి బండతో రాణి తలపై బలంగా మోదాడు. అక్కడికక్కడే రాణి మృతి చెందింది. అనంతరం రత్నారావు రోకలిబండతో సహా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. ఏసీపీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగర్ లెక్చరర్స్ కాలనీలో ఉండే చీమకుర్తి రత్నారావు రాణి అనే ఆవిడతోటి కలిసి సుమారు 3 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఈ రాణికి ఈవిడ క్యారెక్టర్ మీద అతనికి అనుమానం, తరచు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. మిగతా రాత్రి ఇద్దరికి గొడవ అయింది. ఇతను పచ్చడి బండతోటి ఈ రాణి మొహం మీద ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో ఆవిడ అక్కడక్కడే చనిపోయింది. కేసు దర్యాప్తు చేస్తుంది. అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ సందర్భంగా వివిధ రకాల రాఖీలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. రాఖీల కొనుగోలుతో బీసెంట్ రోడ్ కలకల్లాడుతోంది. రాఖీ పౌర్ణమి నాడు రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రత్యేక రాఖీ పండుగ. రాఖీ పండుగ నాడు అన్నయ్యకు రక్షాబంధన్ కడతారు. రాఖీ పండుగను పురస్కరించుకుని వివిధ రకాల రాఖీలను మార్కెట్లో అందుబాటులో ఉంచారు. 10 రూపాయల నుండి 500 రూపాయలు విలువ చేసే రాఖీలను విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులతో బీసెంట్ రోడ్లోని షాపులు కళకళలాడుతున్నాయి. రాఖీ పండుగను పురస్కరించుకొని కొన్ని షాపుల వారు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. అన్న కలకాలం రక్షణగా ఉండాలని రక్షాబంధన్ కడతామని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.
మంచి పండుగ ఇది. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ చాలా తెలపడానికి బాగుంటుంది. మంచి సిస్టర్స్కి మంచి పండుగ ఇది. అన్నయ్యలతో తమ్ముళ్ళతో రిలేషన్ పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. దేవుడికి పూజ చేసి ఇంకా కడతాను, స్వీట్స్ అది తినిపించి సుఖ సంతోషాల్లో తోడుగా ఉంటాను అన్నట్టు ప్రమాణం చేసుకోవడం, స్వీట్స్ పెట్టుకొని. సిస్టర్స్ ఎందుకు బ్రదర్స్ కడతారంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వీళ్ళకి బాధలో కానీ సుఖంలో కానీ వాళ్ళు తోడుండమని చెప్పి వాళ్ళు ఆ రిలేషన్షిప్ని మెన్షన్ చేస్తూ అలా కడతారు. అంటే ఇది ఒక బ్రదర్ సిస్టర్ ప్రతి ఇయర్లో ఒకసారి వెయిట్ చేసే ఫెస్టివల్. బ్రదర్ ఏం గిఫ్ట్ ఇస్తాడని సిస్టర్స్ వెయిట్ చేస్తారు. అలాగే అక్క కానీ చెల్లి కానీ ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందా అని అలాగే వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో